ఏమంటున్నారు? కాళేశ్వరం వల్ల పంట దిగుబడి ఫుల్ పెరిగింది అంటున్నారు. ఇవాళ ఏడ పెరిగింది? అప్పుడు ఏం చేసిండ్రు? వర్షపు నీళ్లు, బోర్ నీళ్లు, మోర్ నీళ్లు పడితే పూలు చల్లురు, అక్షింత చల్లురు, కాళేశ్వరం నీళ్ళు అన్నారు. ఏడ నీళ్లు కనబడతారో పూలు చల్లుడే. నీళ్లు కనబడితే పాపం పూలు చల్లుతున్నారు, అక్షింత చల్లుతున్నారు, కాళేశ్వరం నీళ్ళు అంటున్నారు. ఇక ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మీకు మన కాళ్ళు అడిగినాకనే పక్క జిల్లా పోతాయట. కరీంనగర్లో మీటింగ్ పెట్టి సిద్దిపేట చెప్తారు కాళేశ్వరం ఫస్ట్ డైరెక్ట్ సిద్దిపేటకి వస్తాయి, సిద్దిపేట ప్రజల కాళ్ళు అడిగినాకనే వరంగల్ పోతాయట. వరంగల్ మీటింగ్ పెట్టి చేస్తారు డైరెక్ట్ నీళ్లు కాళేశ్వరం వరంగల్కి వస్తాయి, వరంగల్ కాళ్ళు అడిగినాకనే ఇంకొకటి పోతాయంటారు. 7 కాలాలు కూడా వర్షపు నీళ్లను బోర్ నీళ్లను మోర్ నీళ్లను అక్షింతలు వేసి పూలు చల్లి కాళేశ్వరం ఉన్నారు. నేను అడుగుతున్న బీఆర్ఎస్ పార్టీలను, కాళేశ్వరం ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత? కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు, ఇలా పంట దిగుబడి ఎంత? మరి పంట దిగుబడి కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పుడు కూడా పంట దిగుబడి ఎందుకు పెరిగింది? ఇవాళ సమాధానం చెప్పండి దీనికి. మీకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పుడు పంట దిగుబడి ఎంత, ఇప్పుడు పంట దిగుబడి ఎంతనో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు లెక్కలు పెట్టబడుతున్నాయి. ఇవాళ దాని మీద బీఆర్ఎస్ పట్టుదల సమాధానం చెప్పాలి. కాళేశ్వరం వల్ల ఏం ఫాయిదా ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రానికి?